ఏమైందమ్మా? అక్షిత ఇంట్లో లేదు మామయ్య గారు. అడిగితే గదిలో చదువుకుంటోందని చెప్పింది. ఇప్పుడు లేదేంటి అంటే ఏమో నాకు తెలీదు అంటోంది. నీకు తెలియకుండా ఆడపిల్ల బయటికెళ్ళిందే మన పెంపకం అలా ఏడిచిందన్నమాట. ఇంట్లో ఎవరో ఒకళ్ళకి చెప్పకుండా బయటికెందుకు వెళ్ళినట్టు? అసలు ఈ టైంలో ఏం అవసరమని? వైష్ణవి, ముందు ఫోన్ చేయి. ఏం అవసరం లేదు, వచ్చేస్తుంది. అంటే నీకది ఎక్కడికెళ్ళిందో తెలుసు, అవునా? చెప్పు. మరి ఇప్పుడే తెలియదన్నావు కదా? తన ఫ్రెండ్ బర్త్డే పార్టీ అని వెళ్ళింది. ఆ విషయం చెప్తే ఇలాగే రంకెలు వేస్తారని చెప్పలేదు. రంకెలు వేయడమేంటమ్మా? ఎందుకు కోప్పడుతుంది? వయసొచ్చిన ఆడపిల్ల ఎవరూ తోడు లేకుండా రాత్రిపూట ఇలా బయటికెళ్లడం మంచిదంటావా అమ్మా? బయట రోజులు ఎలా ఉన్నాయో ఆ మాత్రం ఆలోచించుకోవద్దా? తను ఈ టైంలో పార్టీకి వెళ్తానంటే వద్దు అని చెప్పాల్సింది పోయి నువ్వు సపోర్ట్ చేసావా? అది మళ్ళీ దాయడానికి కూడా ట్రై చేస్తున్నావు. అసలు ఏదైనా జరగరాంది జరిగితే బాధపడేది ఎవరు? నా మాట విని వెంటనే ఫోన్ చేసి రమ్మని చెప్పు. చేస్తానులే. పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు ప్రతిదానికి. రాణి, దాని కాళ్ళు విరగ్గొడతాను. అసలు ఈ టైంలో బర్త్డే పార్టీ అని వెళ్ళటమేంటి? నిజంగా బర్త్డే పార్టీకే వెళ్ళిందా? నాకు అదే అనుమానంగా ఉంది. ఇప్పుడప్పుడే వచ్చేలా లేదు. దోమలు కుడుతున్నాయే, వెళ్ళిపోదామా? షట్. ఏదైనా సరే దాన్ని చదవకుండా చేసిన తర్వాతే మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. అబ్బా, రాము, అక్కడ చీకట్లో ఎవరో ఉన్నట్టున్నారు. అవును, ఎవరో అబ్బా అని అరిచినట్టు అనిపించింది పల్లవి. చీకట్లో ఎవరున్నారు రాము? చూద్దాం పద. రాము, ఎవరూ లేరు కదా? నేను అదే చూస్తున్నా. అమ్మా పల్లవి, అమ్మా, అక్కడ ఏం చేస్తున్నారమ్మా? వస్తున్నానమ్మా. ఎవరో వచ్చినట్టుంటేను. ఆహా, రండి, ఇలా రండి. ఇందా, ఈ అరటిపళ్ళు తినేసి చదువుకోండి. అలాగేనమ్మా. తీసుకో బాబు.
అయిపోయిందేదో అయిపోయింది కదా బావగారు మళ్ళీ ఎందుకు తెల్లవారే గొడవ? పిల్లలన్నాక చిన్న చిన్న సరదాలుంటాయి. అవి కూడా లేకుండా ఉంటే జైల్లో పక్షుల్లాగా ఉండాలంటే ఎలా? మీ కూతురు కూడా ఉండుంటే ఇలాగే ఉండేది. అప్పుడు ఇలాగే మాట్లాడేవారా? ఎలా మాట్లాడేవారో నేను కూడా చూసేదాన్ని. తను ఉండుంటే మాత్రం ఖచ్చితంగా తను నీ కూతురులా మాత్రం ఉండుండేది కాదు. త్వరలోనే వస్తుంది కదా, అప్పుడే చూద్దురు గాని ఎలా ఉంటుందో. మొన్న బాలరాజుగాడు దొరికినట్టు దొరికి మిస్ అయిపోయాడు. లేదంటేనా ఈ పాటికి నా కూతురు నాతో పాటే ఉండుండేది, నా కళ్ళ ముందుండేది. అయినా వాణ్ణి నేనేం వదలను. ఎంక్వైరీ చేయిస్తున్నాను, త్వరలోనే దొరుకుతాడు. సర్లే అమ్మా, మీకు ఎగ్జామ్స్ కదా, సరే ఇక బయలుదేరండి. గుండమ్మా, నువ్వు కూడా ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు? అవునత్తయ్య, నాకు సాంగ్ రికార్డింగ్ ఉంది, వెళ్ళొస్తాను. ఓ వెళ్ళరా. వస్తానండి.